హాయ్ ఫ్రెండ్స్. చీరకట్టులో అచ్చమైన ఆంధ్ర స్టైల్‌లో చీరకట్టులో ఎలా కనిపిస్తున్నామో చూడండి హుందాగా. అది చీర కట్టులో మనము చీర కట్టుకొని ఎళ్ళినామంటే మన రెస్పెక్టే వేరేగా ఉంటుంది. ఎవరైనా గానీ చేతులెత్తి నమస్కారం చేస్తారండి. అంత అందమైన చీర అది. చీర కట్టు. కానీ ఇంకోటి విషయం, ఎన్ని డ్రెస్సులున్నా గానీ పనికిరావండి. మనకు చీరలో ఉన్నంత హుందాతనం, కంఫర్టబుల్ దేనిలోనే పనిచేయవు. ఆహ్, ఇది చీరలో ఎలా ఉన్నానో చెప్పండి. అందరికీ చాలా సూటబుల్‌గా ఉంటుంది చీరలో. చీరలు పిచ్చి లేని ఆడవాళ్ళు ఎవరు ఉండరండి. ఎన్ని చీరలున్నా గానీ, రూ. 100 చీర అయినా గానీ చీరేనండి. అంత అందంగా కనిపిస్తుంది. మనం కట్టుకునే రీతిలో ఉంటుందనమాట. ఈరోజు ఆ చీర గురించి చెప్పాలంటే ఎంతో చాలా చెప్పాల్సొస్తుంది. ఎందుకంటే ఇంకా మా వదిన గారులు ఇద్దరనమాట. నాకు ఇద్దరు ఆడపడుచు. వాళ్ళిద్దరూ ఆంధ్రా నుంచి చీరలు పెట్టడానికి ఒక్కటే ఇద్దరు ఒకేసారి వచ్చేసారనమాట. ఎందుకంటే ఎన్నో సార్లు చీరలు పెట్టారు వాళ్ళు. నాకు వాళ్ళ అంటే సెపరేట్ పెడుతున్నారు. కానీ ఈసారి ఇద్దరు కూడా ఒప్పుకొని ఒకేసారి వచ్చారంటే నాకే ఆశ్చర్యం అనిపించిందనమాట. చూడగానే నేను షాక్ అయిపోయాననమాట. వచ్చేసారనేసి. ఇద్దరు వచ్చేసిండ్రంటే ఇంకా ఇంట్లో సందడి తెలుసు కదా! అందరి ఇళ్ళల్లో ఎవరి ఇళ్ళల్లో అయినా గానీ మన రిలేషన్స్ వచ్చినారంటే ఆ రోజు పండగలాగా ఉంటుంది. వాళ్ళిద్దరు వచ్చేసారు. ఇంకా వచ్చేసిన తర్వాత ఇంకా చీరలకు సెలక్షన్‌కి వెళ్దాము సిటీకి అనుకున్నారనమాట. ఎందుకంటే వాళ్ళు అక్కడి నుంచే చీరలు తీసుకురావచ్చు. 2 చీరలు పెట్టాలనుకున్నారనమాట. 4 చీరలు అనేసరికి ఇంకా నాకుదంటూ ఇంకా 4 చీరలు అనిపించింది. వాళ్ళు అక్కడి నుంచే తీసుకురావచ్చు కానీ ఇక్కడే నాకిష్టమైన చీరలు తీసుకోవాలనేసి ఇంకా వచ్చేసారనమాట. ఇంకా తెలుసు కదా! ఇంట్లో మన పనులు అన్నీ అయిపోయేసరికి ఎంతసేపు అవుతుందనేసి. అంటుంటారు ఆడవాళ్ళకు మేకప్ చేసుకోవడానికి గంటల తరబడి పడుతుంది, వంట చేయడానికి గంటల తరబడి పడుతుందని. అలాంటిదే అంటుంటారు కానీ అది నిజం కాదండి. మనం మేకప్ చేయాలంటే మేమేం మేకప్ ఎక్కువగా ఉపయోగించమనమాట. ముగ్గురము అంతే. మామూలుగా ఫేస్‌కు పౌడర్ అంటించుకొని తొందరగా పనులన్నీ చేసుకొని వచ్చేస్తుంటామనమాట. ఇంట్లో పనులు చేయాలంటే ఒక రోజంతా పడుతుంది. ఎందుకంటే ఇంటికి చుట్టాలొచ్చిండ్రంటే ఇంకా చాలా పనులే ఉంటాయండి. ఎంత తొందరగా చేసుకోవాలన్నా గానీ అంతే. ఏం లేదు ఈరోజు అన్నము వండేసి పోయేద్దాము, ఇంకేం అవసరం లేదు. వేరే వంటలెందుకు, మనం రోజు తినేవే గదా! అది చేసేయండి చాలని చెప్పారనమాట. అయినా గానీ ఇంకా మనము అందరము రెడీ అయ్యేసరికి చాలా సేపు పడుతుంది. చిన్నపిల్లలేం లేరు కానీ చాలా సేపు అయిపోతుందనమాట. ఇంక మేము అర్జెంట్‌గా ఇంకా రెడీ అయిపోయామనమాట. ఇంకా తలా ఒక పని చేసేసుకొని ఇంకా వెళ్దాము, ఇంకా లేకుంటే లేట్ అయిపోతుందనేసి అందరము కూడగా పలుక్కొని వచ్చేసామనమాట. ఫస్ట్ ఏం లేదు మనము జ్యువెలరీ షాప్‌కి వెళ్దాము అనేసారనమాట. అంటే ఇంకా మనకు తెలుసు కదా! బంగారు కొనడానికే మనకు కాదు. ఎందుకంటే మనం మధ్య తరగతి కుటుంబాలకు తెలుసుగా, అంతంత రేటు పెట్టి కొనుక్కోవాలన్నా అందుకనే కుశాల్ జ్యువెలరీస్‌కి వచ్చామండి. ఇక్కడ గ్యారంటీ ఉంటుంది. చాలా సార్లు నేనొచ్చాను. అందుకోసం వాళ్ళని కూడా పిలుచుకొని వచ్చాననమాట. మన మొక్కల మీద చెడిపోతే ఎలాగా? వేరే వాళ్ళని కూడా ఇంకా చెడగొట్టాలనేది ఉంటుంది. ఆడవాళ్ళం గదా! చెడగొట్టాలని కాదు. మనం చూసిన కళ్ళు ఇంకా వా వా ఏరే వాళ్ళను కూడా తీసుకెళ్ళి వాళ్ళకి కూడా చూపించి కొనియాలనేది ఆశ అనమాట. మనం ఒకళ్ళని బాగుపడుతుంటే మనం అన్నీ తీసుకొనుంటాము. అలాంటివి ఇంకా వాళ్ళకి గూడా తీసుకుంటారేమో అన్న ఉద్దేశంతోటి ఇంకా పిలుచుకొని పోయాననమాట. ఈ నకిలీ చూడండి నేనేసుకుంది. నాకు చాలా బాగా నచ్చిందనమాట. ఎందుకంటే ఇంకా స్టోన్స్, గ్రీన్ స్టోన్ అంటే నాకు గ్రీన్ కలర్ అంటే చాలా ఇష్టం అనమాట. అయినా చాలా రేట్లున్నాయనమాట. గోల్డ్ కొనే పరిస్థితిలో లేము. ఒక గోల్డ్ చైన్ కొన్నా గానీ అయి ఎప్పుడో ఒకసారి యేసుకుంటాము. ఇంకా సారికి మనము ఫంక్షన్‌లకెళ్ళినప్పుడల్లా యేసుకోవడానికి కుదరదు. ఇలాంటివి తీసుకుంటే చాలా అనిపిస్తుందనమాట. అందుకోసమనే ఇంకా పిలుచుకొని పోయి అన్నీ చూపించాననమాట. చాలా రకాలున్నాయండి ఇక్కడ కుశాల్ మార్ట్స్‌లో. అంటే కొద్దిగా పర్వాలే, ఇంకా రేటు కంఫర్టబుల్‌గానే ఉంది. మనకు తీసుకునే స్తోమతలోనే ఉన్నాము. అలా తీసుకోవచ్చు. అందుకోసం నేను అందరికి తలా ఒక రకం అనమాట. చెవులకు కమ్మలు, నేను మాత్రం మొత్తము తీసి పెట్టుకొని కళ్ళతో చూసిన తర్వాత మనం ఊరుకుంటామా ఆ నగలన్నీ. ఇంకా తలా 5,000, 6,000 అన్నీ ఖర్చు పెట్టుకున్నామండి. ఎందుకంటే ఇంకా ఎక్కడెక్కడ దాపెట్టుకున్న పర్సులలో దాపెట్టుకున్న డబ్బులన్నీ పీకి ఇచ్చేసాము. ఇంకా క్లోజ్ అయిపోయిందనమాట. ఇంకా మనసు ప్రశాంతం అయిపోయినట్లుగా అనమాట. అందుకనే చెప్తుంటారు కాళ్ళు ఎళ్ళిన చోటుకెళ్ళా కళ్ళు ఎళ్ళకూడదు, కళ్ళు ఎళ్ళిన చోటుకెళ్ళా మనసు ఎళ్ళకూడదని. నిజమే అనుకుంటాను. ఆడవాళ్ళు మన బుద్ధి మనం పోపించుకోం కదా! అలాగే ఇంకా కావేరి సిల్క్‌కి వచ్చేసామండి. ఎందుకంటే బట్టలు తీసుకోవాలంటే ప్రతిసారి మేము అక్కడ కావేరి సిల్క్‌కే వస్తుంటాము. అక్కడ చాలా
చాలా మంచిగా కంఫర్టబుల్ రేట్లలో దొరుకుతుంటాయన్నమాట. ఇంకా ఆడవాళ్ళ బుద్ధి మనకు తెలిసిందే కదా అందరికీ. ఇంకా ఒకటా, రెండా చీరలు ఒక 60, 70 చీరలు తీసేసుంటారండి. మేమందరము ఇట్లా ఒకటి ఏసుకోవడము, తీసేయడం. అంటే 3 కప్పులు చేరిన చోట ఇంకా మనకు తక్కువేముంటుంది మాటలకు గానీ అన్నిటికి. మాట్లాడుకుంటూనే ఇంకా ఒకళ్ళకొకళ్ళు చూసుకుంటూనే ఇంకా వాళ్ళకు నచ్చితే మనకు నచ్చదు, మనకు నచ్చితే వాళ్ళకు నచ్చదు. అలాగా వానికైతే ఇసుగు పుట్టేసిందండి షాప్‌లో ఉన్న బట్టలు చూపించే ఆయనకు మాత్రము. ఇంకా లాస్ట్‌కి ఇంకేంలే అనేసి ఇంక మనకు తెలుసు కదా అందరికీ లాస్ట్‌కి మనం ఫస్ట్‌లో చూసిందే సెలెక్ట్ చేసేస్తామనేసి. మా వారు అంటుంటారు, "మీరు సెలెక్ట్ చేస్తారా లేదా?" అనేసి. ఇంకా లాస్ట్‌కంటూ ఒకటంటూ సెలెక్ట్ చేసాము. 4 చీరలు సెలెక్ట్ చేసామండి. ఇంకా అవి కూడా డబ్బులన్నీ ఖాళీ పర్సులో ఉన్నాయన్నీ ఇచ్చేసారు. ఖాళీ చేసుకున్నారనమాట. ఇంకా చీరలు మాత్రము అందరికీ నచ్చినవే కొద్దిగా నచ్చినట్లుగా తీసుకున్నాము. ఒకళ్ళకి నచ్చిన రంగు ఒకళ్ళకి నచ్చదు కదా! అయినా గానీ ముగ్గురం కలిసి ఇంకా సెలెక్ట్ చేసేసుకున్నామనమాట. చీరల సెలక్షన్ అంటే మనకు తెలుసు కదా! బేరాలు చేయడము. ఒక రూ. 100 తక్కువైనా గానీ చాలనుకుంటామనమాట. మా వారు అంటూ ఉంటారు, "కూరగాయలు బేరం చేసినట్లుగా చేస్తున్నారు గదా! మీరు వదిలేసేయండి. ఇచ్చేసి డబ్బులు తొందరగా రండి" అనేసి. ఇంకా కూరగాయల దగ్గర ఒక రూపాయి తక్కువైనా, బట్టల్లో రూ. 100 తక్కువైనా చాలనుకునే మన ఆడవాళ్ళ మనస్తత్వం అండి అది. అందుకని షాప్ వాళ్ళు ఎక్కువగా మనకు చెప్పేసి దానిలో ఒక డిస్కౌంట్ అనేసి పెట్టేస్తుంటారనమాట. వాళ్ళకి తెలుసు ముందే ఆడవాళ్ళ బుద్ధి. అందుకోసమనే వాళ్ళు నైస్‌గా మాట్లాడి మన దగ్గర ఉన్నదంతా అమౌంట్ అంతా కాజేసే వరకు వాళ్ళు వదలరండి. "ఇది తీసుకోండి మేడం, అది తీసుకోండి మేడం, చాలా బాగుంటుంది మేడం" అనేస్తుంటారనమాట. ఎట్టకేలకు తీసుకొని వచ్చేసామనమాట ఇంటికి. ఇంకొచ్చేసి ఇంకా అక్కడే భోజనం అన్నీ చేసేసుకున్నాము. చేసుకొని ఇంకా టైర్డ్ అయినట్లుగా అనిపించేసరికి ఇంకా అక్కడే చేసుకొని ఇంకా బయటికి పడ్డామండి. పర్సులు అన్నీ ఖాళీ చేసుకొని వచ్చాము. పర్సులలో ఎక్కడెక్కడ దాపెట్టుకున్నాము డబ్బులన్నీ ఖాళీ చేసుకొని ఇంటికి తిరిగి వచ్చేసాము. ఇంకా వచ్చిన తర్వాత ఆ రోజు నాకు ఒడిబియ్యం పెట్టాలనేసి ఇంకా అన్నీ రెడీ చేసుకున్నారు. రెడీ చేస్తుంటేనే ఇక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తలా ఒక మొబైల్ పట్టుకొని వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా చూసుకుంటూ కూర్చున్నారనమాట. తెలుసు కదా! ఇప్పుడు మొబైల్ల కాలం అయిపోయిందండి. అందరికీ మొబైల్ లేకుంటే ప్రాణమే లేనట్లుగా ఫీల్ అవుతుంటారనమాట. ఇంటికి ఎంతమంది ఉంటే అంతమందికి మొబైల్. దానివల్లే చెడిపోతున్నారు పిల్లలు, పెద్దలందరూ. ఇంకా మనం ఏం చేయడానికి కుదరదు. అయినా వాళ్ళ పని వాళ్ళది, మన పని మనది. ఇంకా అందరం మేము ముగ్గురం రెడీ అయ్యేసామనమాట. రెడీ అయ్యేసి ఇంకా అన్నీ ఏమేమి కావాలన్నా వాళ్ళు అక్కడి నుంచి తీసుకుని వచ్చేసారండి. బియ్యంకి సంబంధించినవి ఏమేమి కావాలి ఐటమ్స్. మా పెద్ద ఆడబిడ్డకి అన్నీ తెలుసండి. ఎందుకంటే ఆంధ్రాలో ఉంటారు వాళ్ళు. ఆంధ్రా స్టైల్‌లో వాళ్ళు ఏమేమి కావాలో ప్రతి ఒక్కటి చెప్పి చేపిస్తుంటుందనమాట. అదే రీతిలో ఇంకా నాకు బట్టలంటూ పెట్టేశారు. గాజులు అవన్నీ అక్కడే షాపింగ్ చేశాము. అవన్నీ చెప్పుకుంటూ పోతే పెద్ద వీడియో అయిపోతుంది ఇది. అందుకోసమే చెప్పలేదనమాట. అవి కూడా ఇక్కడే తీసుకున్నారు గాజులనేసి. ఇంకా మన సైడ్ ఏదైనా గానీ ఒకటి వచ్చిందంటే ఆచారము అది వదలరనమాట. ఆచారాలు ఎందుకు వస్తాయో తెలియదు. ఇంకా అదే చీరలు సేల్ కాకుంటే అలాగంటే ఆచారాలు పెడుతూ ఉంటారని చెప్తూ ఉంటారు. కానీ అలాంటివి కాదండి. మన సాంప్రదాయాలకు కొన్ని ఉంటాయండి. అవన్నీ ఆచారాలు, అవన్నీ వ్యవహారాలు. అవి ఉండబట్టి మనము ఇంకా ఆడవాళ్ళకి మనకు చీరలు అన్నీ వస్తూ ఉంటాయనుకుంటాను నేను. ఆచార వ్యవహారాలన్నీ మనము పెద్దవాళ్ళు చెప్పినట్టుగా నడుచుకోవడం మంచిది మనకు కూడా. ఎందుకంటే ఒడిబియ్యం పోయడం తప్పేం కాదు. పుణ్యస్త్రీలకు పసుపు పోసి, బొట్టు పెట్టి అది వాళ్ళకు ఆకు వక్క ఇచ్చి మనము చీరలు పెట్టినామంటే మనకు చాలా పుణ్యం వస్తుందండి. ఒక పుణ్యస్త్రీకి కావాల్సినవన్నీ ఒడిబియ్యాలు చేసేటప్పుడు మనము ఎప్పుడైనా పోయినప్పుడు ముత్తైదులకు పసుపు కుంకాలు ఇస్తుంటాం కదా! అలాగే ఇలాంటివన్నీ ఆచారాలు ఉంటేనే మంచిది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే చాలా అందంగా కనిపిస్తారండి ఆడవాళ్ళు పసుపు కుంకుని బొట్టు పెట్టుకుని, అలాగే చీర కట్టుకుని పూలు పెట్టుకున్నారంటే ఆ రోజు పండగలాగే ఉంటుంది వాతావరణం ఇంట్లో. నాకంటే చాలా ఇష్టం అండి పసుపు పూసుకోవడము, బొట్టు పెట్టుకోవడం ఇవన్నీ. అలాంటివి అప్పుడప్పుడు చేసుకుంటుంటే చాలా బాగుంటుంది. అలాగే పెద్దవాళ్ళు అందుకే పెట్టారేమో ఈ ఆచారాలు. అవన్నీ పూర్తి ఒడిబియ్యం అన్ని పోసిచ్చారండి. పోసిన తర్వాత ఇంకా నేనంటూ దేవుని దగ్గర పెట్టేసి దండం పెట్టుకున్నాను. బాగా చల్లగా నా జీవితం ఉండాలని నేను కోరుకుంటానన్నమాట. మా పిల్లలు, మా కుటుంబము, మా కుటుంబంలోని సభ్యులందరూ బాగుండాలనేసి. అలా ఆ రోజంతా చాలా సంతోషంగా గడిచిపోయిందండి. అలాగే ఇంకా ఇంట్లో నేను వాళ్ళు వచ్చేసరికి ఏదో ఒకటి రెడీ చేసి పెట్టించానన్నమాట. ఏదో ఒక వంట చేయించాలనేసి గారెలు చేద్దామనేసి ఒక రోజంతా బియ్యమన్నీ నానబెట్టేసి ఇంకా ఏమేమి కావాలనో మా వదినతో అడిగి తెప్పించి పెట్టానన్నమాట. వాళ్ళు ఎందుకులే అనకుండా చేస్తారు. ఎందుకంటే ఇంకా ఎప్పుడో ఒకసారి చేసుకొని అందరం కూర్చొని చేసుకొని తినే వంటలు కానీ ఏమైనా కానీ
అందుకోసమే అందరం కూర్చొని నవ్వుకుంటూనే రీల్స్ గురించి మాట్లాడుకుంటూనే ఆ వంటలను చేస్తున్నాం. ఇప్పుడు ప్రతి ఒక్క విషయం కూడా మన మొబైల్‌తోటి సంబంధపెట్టిన విషయాలే మాట్లాడుకుంటూ ఉంటామనమాట. అలా అయిపోయింది. మనము మనకు సంబంధించింది మనం ఏం మాట్లాడుకోమండి. వేరే వాళ్ళ గురించి మాట్లాడడానికే అయిపోతుంది. ఇంట్లో నలుగురు చేరినప్పుడు ఆడవాళ్ళకి తెలుసే కదా! 3 కప్పులు ఒకేసారి చేరకూడదనేసి ఇలాంటి మాటలు పెట్టుకుంటాము, వేస్ట్ మాటలనేసి. ఇంకా లాస్ట్‌కి ఎలాగో ఒకలాగా ఇంకా పాకం పట్టేసి చలిబిండి అంతా చేసేసింది మా పెద్దొదిన. చలిబిండి మాత్రం చాలా టేస్ట్‌గా వచ్చిందండి. ఎందుకో తెలీదు. పక్కా కొలతలతోటి ఉంటే ఏదైనా కానీ బాగా కరెక్ట్‌గా కుదురుతాయండి. కొద్దిగా టేస్ట్ చేద్దామని. నాకు స్వీట్ అంటే ఫస్ట్ చాలా ఇష్టమండి. అంతంత స్వీట్ తింటాను. ఫస్ట్ నుంచి నాకు చాలా ఇష్టం ఇది. చాలా బాగా కుదిరింది. చూశారుగా వాళ్ళు తెచ్చిన చీరలు కట్టుకున్న అవుట్‌లుక్ ఎలా ఉందో చెప్తారా? చాలా బాగుంది చీరలు. ఆడవాళ్ళ అందమంతా దాంట్లోనే కూడి ఉంటుందేమో అనిపిస్తుంది నాకు. ఇలాంటి చీరలు కట్టుకోవాలంటేనే చాలా చాలా ఇష్టం అనిపిస్తుందనమాట నాకు. ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి. మర్చిపోవద్దు ప్లీజ్. ఎలా ఉందో చెప్పండి. ఈ చీరలు చాలా అందంగా కనిపిస్తున్నాయి కదా!